ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, త్రియేక దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి దేవా మీరే మాతో మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా
పరచు యెహోవా మెకాదేశ్ ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెకాదేశ్ ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును ప్రియమైన దేవుని కుటుంబమా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు నేను తెలియచేస్తా ఉన్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియచేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, అంత క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని మనం ధ్యానం చేశాం. ధన్యతలు అనే భాగములో 3వ ధన్యతగా అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. చెబుదామండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. ఇంగ్లీష్లో చక్కటి మాట ఇక్కడ వ్రాయబడింది. బ్లెస్సెడ్ ఆర్ ద మీక్. చెప్పండి, బ్లెస్సెడ్ ఆర్ ద మీక్. దేవుని యొక్క ఉద్దేశ్యాలు, దేవుని యొక్క తలంపులు ఎంతో గొప్పవి అని ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ ఈవేళ ప్రభు మనకిచ్చినటువంటి ధన్యత ఏమిటి అని ఆలోచన చేస్తే సాత్వికత లేక సాత్వికము అనగా సౌమ్యత అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నది. ఇంకా మనము దీని కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ స్వాతంత్ర్యత అనేది లేక సాత్వికత అనే దాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇది ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప ఆత్మబలం. సాత్వికత కొరకు ఒక శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మీక్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్. సాత్వికత అనేది చేతగానితనము కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు బలం ఉండొచ్చు, మంది ఉండొచ్చు, మార్బలం ఉండొచ్చు, ఆస్తి ఉండవచ్చు, అంతస్తు ఉండవచ్చు,
నీవు ఏది చెప్పినప్పటికీ కూడా అవును అనేవారు అనేక మంది నీతో ఉండవచ్చేమో, కానీ అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభునకు కలిగినటువంటి మనస్సు, సాత్వికత, సౌమ్యత కలిగి ఉండాలి. తగ్గింపు అనేది మనము కలిగి ఉండాలి. అటువంటి వారి కొరకే ప్రభు చెప్పే ధన్యత, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు ద్వారా తన బిడ్డలకు సంక్రమించే ఆత్మబలము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకము బలము అనే దాన్ని గొప్పగా భావిస్తూ ఉంటుంది. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ఎవరైతే కోప్పడుతూ ఉంటారో అటువంటి వారే గొప్పవారు అనుకుంటామేమో, కానీ దేవుని వాక్యం ఉంటుంది ఎవరు సాత్వికత కలిగి ఉంటే వారు గొప్పవారు, వారే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అంతేకాకుండా భూ సంబంధమైన జీవితంలో ప్రమాణాలు వేరు, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రమాణాలు వేరుగా ఉంటాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికత అనే మాటకు మరలా జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ బలహీనత లేక బలహీనుడు అనుకుంటారేమో. నిస్సహాయుడు అనగా ఏ సహాయము లేనటువంటి వాడు అనుకుంటారేమో, లేక ఇతరులను ఎదిరించలేనివాడు అని అనుకుంటారేమో. ఇదేమీ కాదండి. అన్నీ కలిగి ఉన్నా కూడా ప్రభువు కొరకు సౌమ్యత లేక సాత్వికత లేక నెమ్మది కలిగి ఉండుట గొప్ప భాగ్యము అని ప్రభు ధన్యతల్లో ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. సంఖ్యాకాండములో 12వ అధ్యాయములో 3వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు మోషే కొరకు శ్రేష్టమైన మాట వ్రాయబడింది. మోషే భూమి మీద ఉన్నవారు అందరిలో కూడా చెప్పండి, మిక్కిలి సాత్వికుడు అని దేవుని యొక్క వాక్యము. మోషే బలహీనుడు కాదు, అతడు ఒక జాతిని దైవ చిత్తానుసారముగా నడిపించాడు. క్రీస్తు ప్రభు కొరకు కూడా ఆలోచన చేస్తే సర్వశక్తిమంతుడు, ఆయన తన జీవితం అంతా సాత్వికమైనటువంటి మనస్సుతో ఆయన జీవించాడు. శిలువపై కూడా ఎన్నో విషయాలు ఆయన నిజ జీవితంలో ఎన్నో కోపతప్తమైనటువంటి కార్యాలు చేసిన ఆయన సాత్వికమైనటువంటి మనస్సును మాత్రం మరచిపోలేదు, విడనడలేదు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, సమస్తమును తనకు లోబరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చూసారా, దేవుని యొక్క శక్తి ఎటువంటిదో ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. అందుకని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు సమస్తమైన అధికారము కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి ఉండలేదు అని సువార్త వాక్య భాగంలో సెలవిస్తూ,
ఆయన ఎటువంటి వాడిగా ఉన్నాడంటే సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడిగా జీవించాడు. అంటే విశ్వాసి ఎవరిని కలిగి జీవించాలి అంటే క్రీస్తు ప్రభు యొక్క సాత్వికతను గుర్తించాలి, సాత్వికమైన మనస్సును గుర్తించాలి. సమస్తమైన అధికారము కలిగి ఉన్న, సమస్తమైనటువంటి శక్తి సంపన్నుడైన ఆయన ఏమీ లేనటువంటి వాడిగా, దీనుడుగానే జీవించాడు. అది ఆయన యొక్క మాదిరి జీవితం. అందుకనే సామెతల గ్రంథములో 14వ అధ్యాయములో 30వ వచనంలో చూస్తే సాత్వికమైన మనస్సు శరీరములకు జీవము కనిపిస్తుంది. మనము జీవము పొందుకోవాలి, జీవము కలిగి మనం ఉండాలంటే సాత్వికమైన మనస్సు, ప్రభు యేసులకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. 18వ కీర్తన 35వ వచనములో ఇక్కడ నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. దేవుని వలె సాత్వికత కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భూలోకములో వారు గొప్పగా ఆశీర్వదించబడతారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అని సెలవిచ్చి, యాకోబు పత్రికలోనే 1వ అధ్యాయం 21వ వచనములో దేవుని యొక్క వాక్యము అంటుంది, అందుచేత సమస్తమైన కల్మషమును భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరు, గొప్పవాడు కావచ్చు, పేదవాడు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండవచ్చు, లోకమంతా సంపాదించుకుని ఉండవచ్చు, ఎవరు అయినప్పటికీ కూడా సమస్తమైన కల్మషాన్ని, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వముని దానిని మాని, అంతేకాకుండా లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు, మన ఆత్మ రక్షించబడాలి కాబట్టి ఏం చేయాలంటే శక్తిగల వాక్యములు సాత్వికముతో అంగీకరించవలెను. శక్తి కలిగిన వాక్యమును మనము సాత్వికమైన మనస్సుతో అంగీకరించాలి. యేసు ప్రభు వారు తన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో, 33.5 సంవత్సరాల జీవితంలో సాత్వికమైన మనస్సును ఆయన కలిగి జీవించాడు. సిలువలో కూడా తన ప్రాణమును పెట్టి మాదిరిని చూపించాడు. ప్రియమైన వారలారా, అలాగునే మనము ఏమి కలిగి ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా క్రీస్తు ప్రభు వలె సాత్వికమైనటువంటి మనస్సును కలిగి ఉన్నప్పుడు మాత్రమే భూలోకాన్ని స్వతంత్రించుకోగలం. అలాగా సాత్వికులమై సౌమ్యులమై జీవిస్తూ భూలోకాన్ని ప్రభు పేరిట స్వతంత్రించుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన పెమ్మిండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. సాత్వికులు ధన్యులు అని సెలవిచ్చాం. మా జీవితాల్లో భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మేమును కూడా సాత్వికులుగా జీవించటానికి నాయన కృప చేయి. వాక్య ధ్యానాల్లో ఉన్న ప్రతి కుటుంబమును, వారి వారి బిడ్డలను ఆశీర్వదించమని, దీవించమని, స్వస్థపరచుమని, బలపరచుమని, రక్షించమని. యేసు ప్రభువా, ఇదిగో 10th క్లాస్ పరీక్ష రిజల్ట్స్ రాబోతున్నాయి. వ్రాసిన బిడ్డలకు జయము కలుగు చేయమని నాయన, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలకు తోడుగుండమని, గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవము కలుగు చేయమని, గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ పోరు బీభత్సాలు అణచివేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.